ఎమ్మెల్యే ఆర్కే 2 నెలల్లోనే మళ్లీ వైసీపీలో చేరడంతో మంగళగిరి రాజకీయాలు హాట్గా మారాయి. ఎందుకు కాంగ్రెస్లో చేరారో, ఎందుకు వీడారో ఆయనే చెప్పాలని మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రతిపక్షాలన్నీ కూడా చూసాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి ఏ విధంగా అయితే మరి రాజకీయంగా వచ్చినాయో ఆ రోజున ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి ఈ రోజున వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగకూడదు, మధ్యతరగతి వాడికి ఎవరు అండగా ఉండకూడదు, మధ్యతరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిరిగి ఎండగట్టాలి, వాటికి ఎదురుగా నిలబడాలి అని చెప్పేసి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అన్కండిషనల్గా పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇందాక మీకు నేను చెప్పాను, అనేకమైనటువంటి హెచ్చుతగ్గులు చూసినటువంటి పార్టీ. వీఆర్ నాట్ ఓన్లీ ఫర్ పవర్. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అధికారం కోసమే మేము పనిచేయలేదు, ప్రజా సమస్యల కోసం పనిచేసాము, సైద్ధాంతిక బలం కోసం పనిచేసాం. సో ఆ సైద్ధాంతిక బలం ఉన్నటువంటి నాయకులు ధైర్యంగా ఉండి ఫేస్ చేయగలిగే వాళ్ళందరూ దీంట్లో ఉంటారు. ఫేస్ చేయలేనటువంటి నాయకులు వాళ్ళ బాణీని మార్చుకుంటూ ఉంటారు. సో అది ఇట్ ఈజ్ అప్ టు ఆర్కే గారు, వారి యొక్క సైద్ధాంతిక బలం ఏంటి అనేటువంటిది ఆయన డిసైడ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కోరలేదు వారు రమ్మని, వారు వచ్చారు, వారు వెళ్ళారు. సో ఆన్సర్ వారే చెప్తే బాగుంటుంది. మంగళగిరి అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించి ఆ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే బలవంతపు భూసేకరణకి మంగళగిరి రూరల్ అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలాల్లో బలవంతపు ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆల్రెడీ పని సిఆర్డీఏ వాళ్ళు గుంటూరు కలెక్టర్ గారు కూడా పనిచేయడం జరిగింది. అది తుది దశకి చేరుకుంది. అదేవిధంగా మంగళగిరి డెవలప్మెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంచనాలు అవి సిద్ధమైపోయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాబట్టి అది ఆ దిశగా ఇవాళ పనులు పూర్తి స్థాయిలో అయిపోవస్తా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు వారసుల దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ అని ఆయన చెప్పిందిగా. నేను 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 8 కోట్ల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఇచ్చాను ఆయన చెప్పిందే. మరి దానికి ఇప్పుడు ఏం సెటిల్మెంట్ అయిందో ఆయన చెప్పాలా? ఆయన అది చెప్పకుండా విమర్శించండి, నేను పోతా ఏదో నాకు సెటిల్ అయిందని చెప్పాలి ఆయన. వాడు అది చెప్పకుండా నాకు విమర్శించమన్నారు, తిట్టమంటారు. ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను కూడా చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి బాగా నన్ను తిట్టాయా షర్మిలమ్మ గారు అని చెబుతాను. ఎవిడెన్స్ ఉంటుందా? ఆయన చెప్పాలా. వచ్చాడు, వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు, నాకు 23 కోట్ల రూపాయలు నష్టపోయింది నాకు ఆ మంత్రి అన్నాడు. అవన్నీ చెప్పిన వ్యక్తి ఆయన సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని మసిపూస్తే ఎట్లాగా?